మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి చూసుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క పక్ష ఫలితాల్లో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ప్రారంభంలోనే చంద్రుడు వ్యయంలోనూ అలాగే కేతు వ్యయంలోనూ ఉండడం వల్ల చిన్న చిన్న మానసిక పరమైన ఇబ్బందులు, మానసికంగా కాస్త ఇబ్బంది పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనోవిచారం అనేది కాస్త కలుగుతూ ఉంటుంది, ఖర్చులు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కాస్త అవన్నీ కూడా ఒక పక్కన కంట్రోల్ అవుతూ ఉంటాయి. అలాగే గురువు కూడా వీళ్ళ యొక్క రాశిని చూస్తూ ఉండడం వల్ల ఎంత వీళ్ళకి ఇబ్బందులు ఉన్నా, కాస్త మానసికంగా ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకునే శక్తిని గురువు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో ఇప్పటి వరకు కూడా కుజుడు ఉన్నాడు. అలాగే ఇప్పుడు చతుర్థ స్థానానికి వెళ్తున్నాడు. అంటే అర్ధాష్టమ కుజుడుగా ఈయన ఫిబ్రవరి 6 నుండి ఉండి, అలాగే ఈయన మనకి ఈ 1వ తారీఖు నుంచి కూడా రవి కూడా ఇక్కడ అర్ధాష్టమ రవిగానే ఉన్నాడు. దీని తర్వాత ఇక్కడ శుక్రుడు కూడా 4వ ఇంట్లో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కుజుడు అలాగే రవి యొక్క మార్పులు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నా కూడా శుక్రుడు ఎప్పుడైతే మార్పు చెందాడో అంటే మనకి ఇంచుమించు ఫిబ్రవరి 12 నుండి మనకి శుభ ఫలితాలను శుక్రుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి బుధుడు కూడా, అంటే ముఖ్యంగా ఇక్కడ గురువు ఆల్రెడీ వీళ్ళకి 7వ స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల శుభ కార్యక్రమాలు చేయడం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం అవ్వడం, వీళ్ళు ఏదైనా శుభకార్యాల నిమిత్తమై ప్రయాణాలు చేయడం, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే మీకు ఒక ఐడెంటిటీ రావడము, లేదా మీకు అంటే మనకి చూడండి కొంతమందిని చూస్తే మనకి ఒక ఆకర్షణీయవంతంగా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క దైవ బలం కావచ్చు, అయితే వాళ్ళకి అనుష్ఠానపరంగా కావచ్చు, ఏదైనా సరే ముఖంలో వర్చస్సు పెరగడము, అలాగే వాళ్ళు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా గురువు ఇచ్చే ఫలితాల వల్ల కాస్త చెడు ఫలితాలు అప్పుడప్పుడు ఉన్నా కూడా వీళ్ళకి పెద్దగా వీటి ప్రభావాన్ని, అంటే మీపై ప్రభావాన్ని పెద్దగా చూపించవు. అలాగే ఈ యొక్క రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి బుధుడు యొక్క మార్పు ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి జరుగుతుందో ఇక్కడ
దీనివల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్థ స్థానంలో యొక్క సంచారం వల్ల కాస్త తల్లి యొక్క విషయాల్లో అనుకూలంగా ఉండడం, తల్లి ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మీపై కేరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కార్యక్రమాలు అవన్నీ శుభ ఫలితాలను పొందుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. సమాజంగా పరంగా చూసుకున్నప్పుడు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు చూసుకున్నప్పుడు దుర్గా ఆరాధన లేదా మనకి అమ్మవారు కావచ్చు ఇలాంటి ఆరాధన చేసుకోవడం, లేదు గణపతికి ఎక్కువగా ఆరాధన చేసుకోవడం, లేదా చవితి పూట వీళ్ళకి మనకి ఈ సంకష్టాహార చతుర్థి వస్తుంది కదా, ఆ రోజు గణపతి ఆరాధన చేయడం ద్వారా, లేదు ఇలా మేము చేయలేకపోతున్నామంటే పక్షంలో వచ్చే 2 బుధవారాలు ఉంటాయి కదా, బుధవారం నాడు మీకు తోచిన ఏదో ఒక ఆకుకూరను తీసుకుని గోవికి తినిపించడం, ఆకుపచ్చ కూరలు గోవికి పెట్టడం, లేదా ఎవరికైనా దానం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క అంటే ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే, మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు, మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈ సమయం మనకి శుభ సమయం కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాల్ని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ, అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.